హలో లర్నర్స్, దిస్ ఈజ్ ఎక్సెల్ విత్ హబీబా. ఈరోజు స్ఫూర్తిదాయకమైన కథ సమస్య యొక్క మరొక వైపు. నాన్న ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నారు. అతని 10 ఏళ్ల పిల్లాడు పదే పదే ఏదో ప్రశ్నతో అతని వద్దకు వచ్చి అడిగి వేధిస్తున్నాడు. ఆ చిన్నారి చేసిన ఈ చర్యకు తండ్రి కంగారు పడ్డాడు. దీనికి సమాధానంగా పిల్లాడికి ఇలాంటి పని ఎందుకు ఇవ్వకూడదని, దానిలో కొన్ని గంటలు మునిగిపోవాలని అతను అనుకున్నాడు. ఆ సమయంలో నేను నా పని పూర్తి చేస్తాను అని అనుకున్నాడు. ఈసారి పిల్లాడు రాగానే తండ్రి పాత పుస్తకం తీసుకుని ప్రపంచపటం దాని పేజీల్లో ఒకదానిలో రూపొందించబడి ఉంది. అతను పుస్తకంలోని ఆ పేజీని చింపి ఆ పేజీని చాలా చిన్న ముక్కలుగా కత్తిరించాడు. ఆ ముక్కలను పిల్లాడికి ఇస్తూ, అది పేజీలో తయారు చేయబడిన ప్రపంచపటం, నేను దాన్ని కొన్ని ముక్కలుగా విభజించాను, ఈ ముక్కలను చేర్చి మళ్ళీ ప్రపంచపటాన్ని తయారు చేయాలి, వెళ్ళి జోడించు, ప్రపంచపటం తయారు చేయబడినప్పుడు వచ్చి నాకు చూపించు అన్నాడు. పిల్లాడు ఆ ముక్కలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ తండ్రి చాలా గంటల వరకు పిల్లాడు తన వద్దకు రాలేడని మరియు ప్రశాంతంగా తన పని తాను చేసుకోగలనని నిట్టూర్చాడు. కానీ 5 నిమిషాల్లోనే పిల్లాడు వచ్చి, నాన్న, నేను ప్రపంచపటం తయారు చేశాను చూడు. తండ్రి తనిఖీ చేసినప్పుడు మ్యాప్ సరిగ్గా జోడించబడి ఉంది. అతను ఆ పిల్లాడిని అడిగాడు, ఇంత త్వరగా ఎలా చేశావు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఇది చాలా సులభం నాన్న, మీరు నాకు ఇచ్చిన పేజీలో ఒకవైపు ప్రపంచపటం, ఒకవైపు కార్టూన్ ఉన్నాయి. నేను కార్టూన్ జోడించాను, ప్రపంచపటం స్వయంగా సృష్టించబడింది. తండ్రి పిల్లాడిని చూస్తూనే ఉండిపోయాడు. మనం ఈ కథలో ఏం పాఠం నేర్చుకున్నామో చూద్దామా? తరచుగా మనం ఒక పెద్ద సమస్యను చూసినప్పుడు సమస్య చాలా పెద్దది మరియు దానిని పరిష్కరించలేము అని అనుకుంటాం. మనం దాని ఒకవైపు చూస్తాం మరియు మన సొంత అభిప్రాయాన్ని ఏర్పరుస్తాం. మరో కోణం ఎక్కడ ఉన్నా దాని పరిష్కారం చాలా తేలికగా బయటపడుతుంది. అందుకే జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రతి అంశాన్ని పరిశీలించి అంచనా వేయాలి. సులభమైన పరిష్కారం ఖచ్చితంగా కనబడుతుంది. మీ అందరికీ ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో కథతో నెక్స్ట్ టైం వస్తాను మీ ముందుకు. అంతవరకు మీరు ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe and comment below. Thanks for your attention and time. Happy learning.